ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, మరి స్వర్ణమాలమ్మకు, సదానంద యోగి మాస్టర్లకు నా యొక్క ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, ధ్యాన మిత్రులకు, మాస్టర్లకు, దేవుళ్లకు నా యొక్క ఆత్మ ప్రణామాలు. నేను 97లో ఈ నెలలోనే ఆగస్టులో ధ్యానంలో వచ్చాను. ఇప్పటికి కరెక్ట్గా 30 సంవత్సరాలు. అంతకుముందు 95లో శివమాల వేయడం జరిగింది. దాని ద్వారా మాంసాహారం నుంచి బయటికి రావడం జరిగింది. తద్వారా నేను రామకృష్ణ పరమహంస పుస్తకాలు ఎక్కువగా చదవడం జరిగింది. రామకృష్ణ కథామృతం అనే పుస్తకంలో సాధన తప్ప వేరే మార్గం లేదనే ఒక్క పాయింట్ దగ్గర ఆగి నేను అప్పుడు సాధన కోసం సరైన గురువు కావాలని గురువుల కోసం వెతకడం ప్రారంభించాను. 2 సంవత్సరాలు నా గురువుల కోసం అన్వేషణ. నాగల్దిండలో ధ్యానం చేస్తున్నారని విన్ని మరి అక్కడికి వెళ్ళి అక్కడ ధ్యానం నేర్చుకొని మొదటి సిట్టింగ్లోనే 3 అనుభవాలు పొంది తర్వాత పత్రిసార్ను ఎమ్మిగనూరు టీటీ కళ్యాణ మండపంలో కలుసుకోవడం జరిగింది. అంతకుముందు నేను భగవద్గీత ఇవన్నీ చదివాను 2 సంవత్సరాలు. ఉపనిషత్తులు, భగవద్గీత, ఏ పుస్తకం దొరికితే ఆ పుస్తకం. రామకృష్ణ ప్రభ, శ్రీశైల ప్రభ, శ్రీకాళహస్తి, వేదాంత బేరి, గణపతి సచిదానంద, భక్తిమాల 4 మ్యాగజైన్లు నా ఇంటికి వచ్చేటివి. అట్లా నేను ఎన్నో పుస్తకాలు 2 సంవత్సరాలు. మరి భగవద్గీతనైతే మైక్ పెట్టుకొని ఊర్లో గుళ్ళో చదివేవాడిని. పత్రిసారిని కలిసినప్పుడు ఆ రోజు టీటీడీ కళ్యాణ మండపంలో భగవద్గీత వింటూ ఉన్నా. అంటే నేను చదివిన భగవద్గీతకి, సారు చెప్పే భగవద్గీతకి, అప్పుడు ఆయన చెప్తా ఉంటే భగవద్గీత, నేను ఈయనే కదా నేను ఇంతవరకు వెతుకుతున్న గురువు అంటే ఎంత స్పష్టంగా, ఎంత క్లియర్గా ప్రతి అక్షరం కూడా మన హృదయంలో వెళ్తుంది. అంత స్పష్టంగా ఆ రోజు సారు భగవద్గీత విని ఆ క్షణమే ఇంకా ఇంతకు నేను వెతుకుతున్న గురువు, ఇంతకంటే గొప్ప గురువు ఇంకెక్కడ లేడని డిసైడ్ అయిపోయి అప్పటి నుంచి ఇంకా ఎప్పుడూ వెనక్కి తిరిగి చూడలేదు. ఎలాంటి సందేహము లేదు. ఇంకా 24 గంటలు అదే పని. నా పని, మేము చిన్న పల్లెటూరు, కర్నూలు నుంచి 50 కిలోమీటర్లు, మంత్రాలయంకి 30 కిలోమీటర్లు, సుంకేశ్వర డ్యామ్ నుంచి 20 కిలోమీటర్లు, తుంగభద్ర నది ఒడ్డున మా ఊరు మధ్యలో ఉంది మంత్రాలయంకు, సుంకేశ్వర డ్యామ్కు. అక్కడ అప్పటి నుంచి మరి సార్ను స్టేజ్ నుంచి దిగి కింద కలిసిన తర్వాత అందరికీ సార్ సేకాండ్ ఇచ్చేవాళ్ళు. అప్పుడు నా భుజం మీద చేసి ఏరా సంగతులు అన్నాడు. ఎంతో పరిచయం ఉన్నట్లుగా దగ్గర కళ్ళల్లో చూసి, సార్ నేను ఇంతవరకు శివమాల వేశాను, మాంసాహారం దూరం అయిపోయింది, ఎన్నో పుస్తకాలు చదివి ఎంతో బాగా ఎదిగాను సార్ నేను అందులో. మరి ఇప్పుడు నన్ను ధ్యానం చేయమంటారా, దాంట్లోనే కొనసాగమంటారా అని అడిగాను. అడిగితే ఒకసారి ఆయన ఇట్లా చూసి, బాబు ఇంతవరకు సైకిల్లో వచ్చావు, ఇప్పుడు నీ ముందు కారు వచ్చి ఉంది, సైకిల్లో వస్తావో కారులో వస్తావో నీ ఇష్టం అన్నాడు. మరి పక్కన చూస్తే మిగతా వాళ్ళకు ధ్యానం చేయంటాడు. అప్పట్లో సార్ని చూస్తే ఒక భయం ఉండేది. ఎవరైనా బొట్టు పెట్టుకొస్తే వచ్చే ఇంకా కథ, ఎవరైనా పూలు పెట్టుకొస్తే వచ్చే కథ. మరి అందరినీ అలా తిడుతూ చేస్తున్న ఆయన నన్ను చూసి ఎందుకు అట్లా అన్నాడంటే, నేను అంతకుముందు 94లో ఎంపీటీసీగా పోటీ చేయడం, ఎదుటి పార్టీ వాళ్ళు విత్డ్రా చేస్తావా నేను చంపేయాలంటే సరే చంపేసుకోండి అని చెప్పి ఆ పార్టీలో ఎంపీటీసీగా పోటీలో నిలబడడం, ఓడిపోవడం ఇదంతా జరిగింది. అంటే అప్పటికైనా కానీ ప్రాణం అంటే భయం లేదు. అంటే ఎవరో ఏదో చేస్తారని నేను ఏదైతే అనుకున్నానో దాన్ని వదిలేవాడిని కాదు. దానికి కష్టాలకు నష్టాలకు బెదిరే రకం కాదు. అలాంటి తత్వం నాది. 2 రోజులు పట్టింది నాకు. ఇది సైకిల్లో వస్తావో కారులో వస్తానో అంత పెద్ద గురువు నాకే ఇచ్చినాడు కదా అని చెప్పేసి అప్పుడు ఓహో నేను ఒకరు చెప్తే వినే రకం కాదు, అది ఆయనకు తెలిసిపోయింది విషయము. కాబట్టి అదేదో నాకే వదిలేస్తే ఇంకా అయిపోతుంది అని పని ఆయన కూడా ఆయనకు తెలుసు. కాబట్టి అప్పటి నుంచి అలా మా ధ్యాన ప్రయాణం మొదలై 97 నుంచి 2 సంవత్సరాలు కర్నూలు బుద్ధా పిరమిడ్లో డిసెంబర్లో మొదటి 7 రోజులు సప్తాహాలు జరిగేటివి. తర్వాత 99లో మొదటి ధ్యాన యజ్ఞం. ఈ మొదటి ధ్యాన యజ్ఞానికి
మాకు తెలిసిందల్లా ఈ సొసైటీలో మేము రైతులం కాబట్టి చిన్న పల్లెటూరు, మాకు తెలిసింది ఒకటే విద్య, పని చేయడం. ఈ ధ్యాన యజ్ఞానికి అప్పట్లో ఇప్పటిలాగా ఇంత డబ్బులు ఇవన్నీ లేవు కాబట్టి దానికి వంట సెరకు కావాలి. ధ్యానయజ్ఞం బయటకు వస్తున్నాం, అప్పుడు బుద్ధా పిరమిడ్ వరకు ఉండేది, బయటకు వస్తున్నాం, ఇంకా ప్రజల్లోకి వెళ్తున్నాం. దీనికోసము మాకు రవి శర్మ ద్వారా, మరి పాల్ సారు, ఆంజనేయ శర్మ, వీళ్ళందరి ద్వారా మాకు ఎంతో సహకారం అందించి, అరే మీరు కట్టెలు తీసుకురాగలరా వంట చెరుకు అంటే ఒక 6 ట్రాక్టర్లు కట్టెలు వంట చెరుకు వంట కోసం, మరి రైస్ ఏమన్నా బ్యాళ్ళు, మిర్చి, చింతకాయ పచ్చడి, మీకు ఏదైతే అది అన్నీ తీసుకొని రాగరా మీ ఊళ్ళ నుంచి. ఓకే సార్. 1 నెల రోజులు ఈ అన్ని పనుల కోసం మా పనులన్నీ పక్కన పెట్టేసి, ఉన్న వాళ్ళకు ఇంట్లో పురమాయించి అన్నీ పక్కన పెట్టేసి కేవలం ఈ నెల రోజులు ఈ ధ్యానం యజ్ఞం అంట, ధ్యాన యజ్ఞం. ఆ యజ్ఞం ఎలా ఉంటుందో తెలియదు. ధ్యాన యజ్ఞం మామూలు యజ్ఞాలు ఏదన్నా చూస్తే మనం హోమం చేసి ఇట్లా చూసినాం, ధ్యానంకు ఒక యజ్ఞం అంట కొత్తగా. అది కర్నూలు ఎగ్జిబిషన్ గ్రౌండ్లో బయటకు వస్తున్నాం అని చెప్పేసి 1 నెల రోజులు రాత్రనక పగలనక కట్టెలని, బియ్యం అని ఇంటింటికి వెళ్ళి జోలె పట్టుకొని బియ్యం అడుక్కున్నాం. పచ్చిమిరపకాయలు, ఒట్టిమిరపకాయలు, చింతకాయ పచ్చడి, ఏది ఉంటే అది అన్నీ ఆయిల్తో సహా అన్నీ తీసుకొచ్చి ఆ ధ్యానయజ్ఞ కార్యక్రమంలో మరి ఆ గ్రౌండ్ అంతా క్లీన్ చేయడం కానీ, చంద్రశేఖర్ శర్మతో మేమంతా కలిసి ఒకే చోట ఆ రాత్రి అంతా అక్కడే పడుకొని అక్కడే ఉండి ఆ స్టేజ్లోనే అదే మాకు అకామిడేషన్ అన్నీ అదే, ఇంకా అక్కడే ఉండి అట్లా 99, 2000, 2001 ధ్యాన యజ్ఞాలు చేయడం జరిగింది. ఆ కార్యక్రమాల్లో మా వంతుగా మేము పనిచేయడం జరిగింది. మరి తర్వాత 2002లో విజయవాడలో కూడా మేము కొంతవరకు పనిచేసాం. మరి గుంటూరులో వైజయ్ శర్మ, చంద్రశేఖర్ శర్మ అదే 2002లో గుంటూరులో కూడా ధ్యాన యజ్ఞం చేయడం జరిగింది. అట్లా 2004 జింకానా గ్రౌండ్ సారు ప్రతిసారి ఇట్లా క్లాసు చెప్పినప్పుడల్లా 2003 ధ్యాన రాయలసీమ, 2004 ధ్యానాంధ్రప్రదేశ్, 2008 ధ్యాన భారత్, 2012 ధ్యాన జగత్, ప్రతి క్లాసులో చెప్తుండేవారు. అప్పుడు మా ముందుకు ధ్యాన రాయలసీమ ప్రాజెక్ట్ వచ్చింది. కర్నూలుకు అందరినీ పిలిచి బుద్ధా పిరమిడ్లో మీటింగ్ అరేంజ్ చేశారు. అప్పుడు మమ్మల్ని పిలిస్తే వచ్చాం. మనము ధ్యాన రాయలసీమ అనే ప్రాజెక్టు చేయాలని సార్ అంతా క్లాస్ అయిపోయింది, క్లాస్ తీసుకున్నాడు, చెప్పాడు ఎట్లా చేయాలా ఏం చేయాలనే విధానం అంతా చెప్పిన తర్వాత ఏదన్నా డౌట్స్ ఉంటే అడగండి అన్నాడు. ధ్యాన రాయలసీమ అంటే ప్రతి గ్రామానికి వెళ్ళి అందరికీ మీకు తెలిసిన వాళ్ళు గుడిలో కానీ పూజారి ఉంటే, లేదా ఎవరన్నా సర్పంచ్ ఎవరన్నా ఆ ఊర్లో తెలిసిన ఊరు కానీ తెలియకపోరు, ఆ ఊర్లో ధ్యానం అనేది తెలియచేయాల, ప్రతి ఊర్లోకి వెళ్ళి ధ్యానం చేయాలి. అట్లా మేము 6 మండలాలు ధ్యానం చేయడానికి ఒప్పుకొని రెడీ అయిపోయినాం. అప్పుడు ఏదైనా డౌట్ ఉంటే చివరిలో డౌట్ అడగమంటే, నేను కొంచెం రామకృష్ణ పరమహంస భక్తుని కాబట్టి ఒక డౌట్ లేవనెత్తాను. సార్ ఆత్మనోమోక్షాయ జగద్హితాయ కదా సార్ అన్న. అంటే ఆత్మనోమోక్షాయ జగద్హితాయ చ అంటే నాకు మోక్షం వస్తే కదా నేను జగత్ హితం కోరడం. అంటే నేను ధ్యాన రాయలసీమ ప్రతి గ్రామానికి వెళ్ళి ధ్యానం చెప్పాడంటే నేను ఆత్మజ్ఞానం పొందింటే కదా నేను ఇతరులకు తెలియజేయాలన్నట్టు నేను ఆ క్వశ్చన్ సార్ని అడిగిన. అప్పుడు సారు నన్ను బాగా కడిగి ఉతికి ఆరేసి, కాదురా పెదవా, ఇవన్నీ చేస్తేనే కదా నీకు మోక్షానికి అర్హుడవయ్యేది. ఊరిక కూర్చొని ఉంటే మోక్షం ఏమన్నా ఊడిపడుతుందా? నువ్వు చేయాల్సింది చేస్తే కదా రావాల్సింది వచ్చేది. కాబట్టి ఫస్ట్ వెళ్ళి ధ్యానం అందరికీ తెలియజేయి అని చెప్పేసి నాకు ధ్యానం చెప్పడానికి ఆ రోజు సార్ పర్మిషన్ ఇవ్వడం ద్వారా నేను ప్రతి గ్రామంలో 6 మండలాల్లో వెళ్ళి, మాకు కనీసం బైకులు కూడా లేవు, మాకు ఆర్థికంగా ఎంత ఇబ్బందులు అంటే దాని పెట్రోల్ పోయినకి కూడా మా దగ్గర అంత ఆర్థికమైన ఇబ్బంది పరిస్థితి ఉండేది. అట్లా కర్నూలు నుంచే బైకులు పెట్రోలు అన్నీ ఇస్తే మేము 6 మండలాల్లో ఆ ధ్యాన రాయలసీమ ప్రాజెక్టు చేస్తూ మరి మండల హెడ్ క్వార్టర్లో ప్రతిసారి మీటింగ్, మండల హెడ్ క్వార్టర్లో ప్రతిసారి మీటింగ్ ఒక రోజు. అది బెలగల్ మండలం, అది 2 కిలోమీటర్లు బ్యాండ్ మాలంతో, బీరప్ప డోళ్ళతో, పెద్ద డోళ్ళతో, పూల వర్షంతో ఆయనను 2 కిలోమీటర్లు ఊరేగింపుగా తెచ్చి అక్కడ మేము స్టేజ్ అరేంజ్ చేసి అక్కడ ఆ యొక్క ప్రోగ్రాంలన్నీ చేయడం జరిగింది ఇట్లా 6 మండలాల్లో. అలా మేము ధ్యాన రాయలసీమ ప్రాజెక్టులో పాల్గొని, మరి అంతకుముందు మన తిరుపతిలో మన పిరమిడ్ పార్టీలో 99 పిరమిడ్ పార్టీ ప్రోగ్రాం కూడా మేము ఇక్కడికి వచ్చాము. భీమాస్ హోటల్ నుంచి త్యాగరాయ కళ్యాణ మండపం వరకు వెళ్ళాము. ఇవన్నీ ప్రతి కార్యక్రమంలో పాల్గొంటూ ఇలా
మా ఆధ్యాత్మిక జర్నీ. మరి చంద్రశేఖర్ శర్మ సారు మాకు ఎంత దగ్గరంటే ధ్యాన రాయలసీమ ప్రోగ్రాంలోనే మాతోనే ఉంటూ, మాతోనే తిరుగుతూ, ఆ నాగల్దిన్నెలో సంఘాల్లో ఉంటూ, ఆ ఏరియా అంతా ఎమ్మిగనూరు, ఆదోని ఈ ఏరియా అంతా కూడా మేము తిరిగి కలిసి పనిచేసాం. ఆయనతో మాకు ఎంతో అనుబంధం. మా 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 చిన్న పిల్లల్లాగా ఆయనకు అప్పుడు అంటే నాకు 27 సంవత్సరాలు, ఆయన కొంచెం పెద్ద ఆయన. అట్లా ఆయనతో పరిచయం, ప్రతి సారు చెప్పిన ప్రతి సబ్జెక్టుని మళ్ళీ రాత్రి పడుకునేటప్పుడు రిపీట్, శ్రవణ మనన నిధి ధ్యాసన సాక్షాత్కార అన్నట్లు ప్రతి సబ్జెక్ట్ కూడా సార్ ఈరోజు ఏం చెప్పాడు దాని గురించి మళ్ళీ చంద్రశేఖర్ శర్మ మాకు ఒక దాని గురించి వివరణ ఇచ్చి, అట్లా ఆయనతో మాకు ఎంతో అనుబంధము ఏర్పడింది. అలా మరి ఒకసారి చంద్రశేఖర్ శర్మ 6 సంవత్సరాలు హైదరాబాద్లో ఒక చెట్టు కింద ఉండడం జరిగింది. 6 సంవత్సరాలు ఒక చెట్టు కిందనే ఉన్నాడు ఆయన జీవనం. అంటే ఒక స్థితికి వెళ్ళిపోయి ఆయన అలా తయారైపోయాడు. అప్పుడు నేను వెళ్ళి, అది 2008 సంవత్సరం, సార్ మా ఊరికి రండి, మీరు అక్కడ ఉందురు కానీ అని అడిగినాను. అరే ఎప్పుడు నేను అక్కడే ఉన్నాను కదా, మళ్ళీ మీ ఊరు కొత్తగా రావడం ఏంది అన్నాడు. అంటే ఆయన ఒక్కొక్కసారి ట్రాన్స్లోకి వెళ్ళిపోయేవాడు, వేరే మాటలు వేరే భాష మాట్లాడేవాడు. సరే అని చెప్పేసి ఈయనేమో ఇంకా ఆయన స్థితి ఎట్లనో మనకు అర్థం కాలేదు అప్పుడు విషయం. సరే 2015లో ఆయన దేహ విరమణ చేశాడు. మరి తాడిపత్రి వాళ్ళు మేము తీసుకెళ్తామని, పరమేశ్వర రెడ్డి లేదు మేము మాకు సంఘాల్లో పెట్టుకుంటామని ఇట్లా డిస్కషన్ చేసి అందరు కలిసి సంఘాల్లో ఉండనని డిసైడ్ అయ్యారు. అంటే 2008లో చెప్పింది ఆ రోజు సమాధి అయినాక నాకు అర్థమైంది, ఓహో ఈయన ఎప్పుడు సంఘాల్లోనే ఉంటానన్నది ఇందుకోసమా. అంటే 2008లో చెప్పింది 2015లో ఆయన వచ్చి సంఘాల్లో సమాధి కావడం జరిగిందంటే ఎంత గొప్ప మాస్టర్ చంద్రశేఖర్ శర్మ అంటే. మనలో కాస్తో పూస్తో ప్రతి ఒక్కరికి ఎంత ధ్యానం చేసినా కొంచెమన్నా ఈగో ఉంటుంది సార్. ఆ ఈగో అనేది చంద్రశేఖర్ శర్మలో ఎక్కడ కనపడదు. చిన్న పిల్లవాని మనస్తత్వం. అస్సలు అలాంటి వ్యక్తి చూడాలంటే నాకు ఒక్కొక్కసారి సార్ కనపడతారు తప్ప, మళ్ళీ కొంచెం ఏమనుకోకండి సార్, ఎవరిని నిందించడం ఏం కాదు. అంటే ప్రతి వాళ్లకు నేను ఒక ధ్యాని, నేను ఒక సీనియర్ మాస్టర్, నేను పిరమిడ్గా ఇవన్నీ కొంచెం ఉంటాయి. అంటే నాకైతే కింటాలు ఉన్నింది, ఇప్పుడు కొంచెం కేజీల లెక్కన వచ్చింది. అలా మేము ఈ ప్రతి సంవత్సరము జూన్ 3వ తారీఖు చంద్రశేఖర శర్మ వారి ఆరాధనోత్సవం జరుగుతుంది. చుట్టుపక్కల వాళ్ళంతా కూడా ఆరాధనోత్సవాలకు హాజరవుతారు. మరొక 2000 మంది దాకా 3000 మంది దాకా ఆ ప్రోగ్రాంకు అటెండ్ అవుతారు. ఈ కర్నూలు, ఎమ్మిగనూరు, హైదరాబాద్. ఆయనకు మొదట్లో తెలిసిన వాళ్ళంతా కూడా వస్తారు. ఆయన చంద్రశేఖర్ శర్మ అంటే సార్కు బాగా పరిచయం. అట్లా తెలిసిన వాళ్ళంతా కూడా మొదట్లో ఉండేవాడు ఆయన. అంటే పత్రి సారు ఒకసారి అలా వెళ్తున్నప్పుడు, సార్ మనం ఒక పుస్తకం రాయాలని ఒక సూచన చేసింది చంద్రశేఖర్ శర్మ అంట. అంటే అప్పుడు తులసీదళం రాయడం పత్రి సారు ఈ చంద్రశేఖర్ శర్మ పుస్తకం రాయాలని చెప్పినందువల్లనే పత్రి సార్ తులసీదళం అనే పుస్తకానికి రూపకల్పన చేశాడన్నది విన్నాము. మరి ఈ రకంగా మా యొక్క ఆధ్యాత్మిక ప్రయాణం అనేది జరుగుతూ ఉంది సార్. మరి మాకు తెలిసిన ఈ సేవ అని, ఇప్పుడు సేవ అంటున్నాం, మాకు అప్పుడు పని అనే తెలుసు. మరి ఈ పని చేసుకుంటూ వచ్చాము. ఆ ప్రతి ధ్యాన యజ్ఞంలో కూడా మా పని ఉంటుంది. ఇప్పటికి కూడా కడతాల్లో మా డ్యూటీ అనేది ఖచ్చితంగా మెయిన్ ప్రోగ్రాంలలోనే ఉంటుంది. కానీ మేము ఎవరికి బయట కనపడే రకం కాదు, ఎక్కడో ఉంటాము, ఏమేమో చేస్తుంటాము. మాకు ఇవన్నీ స్టేజ్లు ఇవన్నీ కుదరని పని. మేము హాయిగా మా పని ఆడుకుంటూ పాడుకుంటూ చేస్తూ వస్తాం సార్. మరి ధ్యానం ద్వారా నేను ఏదైతే కోరుకున్నానో, అంటే రామకృష్ణ పరమహంస లాంటి గురువు కావాలనే నా ఫుల్ సంకల్పం పడి ఆ పుస్తకాలు చదవటం. అలాంటి గురువు కోసం నేనైతే వెతికానో అంతకు 1000 కోట్ల రెట్లు గొప్ప గురువుని నేను దొరికించుకున్నాను, పొందాను అని నా జీవితం ధన్యం చేసుకున్నాను. నేను ఎంతో గొప్ప స్థితిలో కూడా అనుభవించాను. ఎన్నో అనుభవాలు ఉన్నాయి సార్తో, చెప్పలేనటువంటి అనుబంధాలు. ఇక్కడ కడతాల్లో ఎంత వేల మందిలో ఉన్నా కూడా ఇట్లా అనేవాడు సార్. దగ్గరకు వస్తే ఏంటి సంగతులు, అంత ఓకే సార్, అంత ఓకే. ఇది సార్ దగ్గర మనము ఆయన జ్ఞానం గురించి చెప్పాలంటే మనతో అయ్యే పని కాదు, అది అసాధ్యం కూడా. ఆయన అంతే, ఆయన ఒక దేవుడి గురించి ఏం చెప్తాము అంతేనండి నాకు తెలిసినది. కాబట్టి నాకు తెలిసిందేమంటే, మనం దేనికోసం ప్రాకులాడాల్సిన పని లేదు, చేయాల్సింది చేస్తే రావాల్సింది వస్తుందన్న ఒక సత్యాన్ని తెలియజేసుకుంటే, మనం తెలుసుకుంటే, అదొక సత్యం వెంటనే మనం వెళ్ళినామంటే
ఎలాంటి ఇబ్బంది లేకుండా మన గమ్యం అనేది మనం చేరుకుంటాము. చేయాల్సింది చేస్తే రావాల్సింది ఖచ్చితంగా వస్తుంది. మరి నేను ఎక్కడో ఉన్న నన్ను సారు రాఘవరావు సార్ పిలిచి, "బాబు మీరు మొదటి నుంచి కూడా ఈ యొక్క యజ్ఞాలలో ప్రతి యజ్ఞాలలో మీరు పాల్గొని ఇంత చేసి మీరు ఎక్కడో ఉంటే ఎట్లా? మీ యొక్క సందేశాన్ని అందరికీ ఇయ్యాలి కదా! కాబట్టి మీరు రావాలంటే నేను వెంటనే రావడం జరిగింది. మరి ఈ యొక్క సదవకాశాన్ని ఇచ్చిన అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ